హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా
వచ్చినటువంటి ప్రియమైన సంఘస్థులకి శుభములు, మట్టల ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ. ఆమేన్. ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రబోధము కనుక ఆ మాటలు ఈనాడు ఒక పల్లవి ఒక చరణం పాడుకొని దేవుని నామాన్ని వచ్చి నడిపించవలసిందిగా చేస్తూ ఉన్నాం. అందరూ లేగలిగిన వారు వెళ్ళినట్లయితే పల్లవి ఒక చరణం పాడుకొని దేవుని మహిమపరుస్తాం. తనయా రాజా హోసన్నా హోసన్నా దయాలు హోసన్నా 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 యోధుల రాజా రక్షకుడైనావు హోసన్నా పాపుల
హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా 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 యేసన్నా దావీదు తనయ హోసన్నా యోధుల రాజా యేసన్నా దావీదు తనయ యేసన్నా యోధుల రాజా హోసన్నా దావీదు తనయ హోసన్నా యోధుల రాజా యేసన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తుతి 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 స్తోత్రములు దేవా. తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు 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 నాయనా. తండ్రి ఇదిగో తండ్రి పునరుద్ధాన దినము నాడు ప్రభువా, తండ్రి పాద సన్నిధిలో చేరి దేవా నిన్ను మహింపరచుకు ప్రభువా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువా నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు నాయనా. అవును తండ్రి, ఇదిగో తండ్రి దినమును చూడలేక క్షణమును చూడలేక ప్రభువా ఇదిగో అనేకులు నాయనా, ఇదిగో తండ్రి మాకంటే గొప్పవారు ప్రభా, ఇదిగో తండ్రి మాకంటే నాయన ఉన్నత స్థితిలో ఉన్నవారు ప్రభా, మాకంటే బలవంతులు ప్రభా, ఇదిగో తండ్రి ఈ క్షణాన్ని ఈ యొక్క దినాన్ని చూడలేక ప్రభా ఎంతో మంది అనేక కారణముల చేత నిద్రించున్నారు ప్రభా. అయినప్పటికీ ప్రభా ఎంత మాత్రము యోగ్యులము కాదు, ఎంత మాత్రము గొప్పవారము కాదు తండ్రి, ఎంత మాత్రము నాయన ఇదిగో తండ్రి చెప్పుకోదగ్గ వారము కాదు ప్రభా. అయినప్పటికీ ప్రభా నిన్ను స్తుతించుటకు నిన్ను మహిమపరచుటకు ప్రభా ఇదిగో తండ్రి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి ఇంకను నాయన ఇదిగో తండ్రి సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి ప్రభా మీరు స్తుతింపబడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. తండ్రి పునరుద్ధాన ఆదివారం నాడు నాయన ఇదిగో తండ్రి మట్టల ఆదివారం జరుపుకొనుచుండగా ప్రభా మాకు తోడైన విధానం బట్టి స్తోత్రములు నాయన. స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి పాప పరిహారం ఇదిగో తండ్రి ఆనాడు నాయన యెరూషలేమునకు నాయన బలిగా అర్పించబడుటకు ప్రభా ప్రయాణమై వచ్చినారు ప్రభా. స్తోత్రములు నాయన. మీరు ఆనాడు అర్పించినటువంటి నాయన త్యాగానికి ప్రతిరూపంగా నాయన మా పాపాలు కడగబడ్డాయని మేము నమ్ముచున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి ఈ దినము నాయన ఇంకనైనా ఎంతమంది అయితే మారు మనసు లేకనైనా ఇదిగో తండ్రి నాయన ఇంకను నాయన ఎంతమంది అయితే లోకంలో పడి ఉన్నారో, చీకటి అగాధంలో ఉన్నారో ప్రభా, ఇంకను నామకార్థ భక్తిలో ఉన్నారో ప్రభా, వారందరినీ ప్రభా ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన దినము నాడు ప్రభా ఈ మట్టల ఆదివారం నాడు ప్రభా ఇదిగో తండ్రి మీరు అర్పించబడుటకు నాయన ఏర్పాటు చేయబడినటువంటి దినమున నాయన ఇదిగో తండ్రి ప్రయాణం వచ్చిన ఈ దినమున నాయన ఒక గొప్ప తీర్మానము తీసుకు త్యాగానికి నాయన రూపముగా నాయన వారి ఆత్మలు పరిశుద్ధపరచబడుటకు కృప చూపించండి దేవా. స్తోత్రములు 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 నాయన. తండ్రి ఇంతవరకు నాయన ప్రభా ఇదిగో నీ దాసుని నిలబడిపోవచ్చుగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మని దాసుని నింపండి, ఈ సవసాటని దాసుని మరుగుపరచండి ప్రభా. తండ్రి నాకును మాకును కావాల్సినటువంటి మాటలు మాతో మాట్లాడండి ప్రభా. భ్రష్టు పట్టిన హృదయాలను మార్చుకోగల శక్తిగా మాటలు మాతో మాట్లాడండి ప్రభా. స్తోత్రం నాయన. విన్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా పోనీయకుండా ప్రభువా ఇదిగో తండ్రి విని వదిలేసే వారిలా కాకుండా ప్రభా విన్నటువంటి వాక్యాన్ని ప్రభా విన్నటువంటి మాటలను ప్రభా ఇదిగో తండ్రి మా హృదయాలలో ఉంచుకొని అనుదినము అనుక్షణము నాయన ధ్యానించుచు తండ్రి నీ యొక్క రాజ్య సన్నిధిలో ప్రభా మేము నిలుచుటకు ప్రభా మా హృదయాలను మేము కడుక్కున్నట్టుకు ప్రభా మా హృదయాలను నీకు అప్పచెప్పుటకు ప్రభా నీ వాక్యం అనే దారిలో మేము నడుచుటకు ప్రభా అనుదినము మీరు కృప చూపించండి ప్రభా. దాసుని ఇదిగో తండ్రి మరొకసారి నాయన ఇదిగో తండ్రి నీ దాసుని నాయన ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో
తండ్రి ఈ ఉన్నతమైన స్థలంలోనైనా మీరు నివసించండి ప్రభా. స్తోత్రంలోనైనా మీరు ఉంటున్న విధానాన్ని బట్టి స్తోత్రంలోనైనా, నీ దాసుని మీరు దర్శించిన విధానాన్ని బట్టి స్తోత్రంలోనైనా, నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. మాట్లాడినటువంటి మాటలునైనా మా నుంచి వ్యర్థంగా వెళ్ళకుండానట్లు ప్రభా, మాలోనే నిలుపుకున్నట్లునైనా మాకు దయచేసిన శక్తిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ వాక్యానుసారంగా బ్రతికే బిడ్డలుగా మేమందరం ఉన్నట్లు మాకు నీ శక్తిని దయను మాకు దయచేయమని తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినము నాయుడునైనా నీ పాదాల చెంత చేరినైనా ఇదిగో తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా మేమందరము కూడా ప్రార్థన చేయుచుండగా నీ కనుదృష్టి నీ తండ్రి నా యొక్క ప్రార్థన వైపు ఉంచమని ప్రభా. ఈ చిన్ని ప్రార్థనను మీరు ఇదిగో తండ్రి మీరు చెవియొగ్గి ప్రభా, ఇదిగో తండ్రి ఈ యొక్క ప్రార్థనను దీవించి ఆశీర్వదించి ప్రభా, చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినైనా ఇదిగో తండ్రి ఎంతో గొప్ప మేలులునైనా, నీ వాక్యం అనే గొప్ప మేలులునైనా ఇదిగో తండ్రి నీ పాద సన్నిధి నుంచి బయటికి వెళుచుండగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆ మేలులు తీసుకువెళ్ళలాగిన కృప చూపించి సహాయము చేయమని మా ప్రియుడు లోకరక్షకుడు అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామం పేరిట స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. జ్యేష్ఠమైనటువంటి ప్రార్థన జరిగించినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో చేరినటువంటి సహోదరి సహోదరులకి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మట్టల ఆదివారము శుభాకాంక్షలు. హోసన్న జయమే, ఏసన్న జయమే అనేటటువంటి మాటలు ఈనాడు ప్రత్యేకమైనటువంటివి మనము తెలుసుకోబోతున్నాం. ఒకానొక దినాన ప్రభువైనటువంటి దేవుడు యెరూషలేములో అనేకమైనటువంటి అద్భుత కార్యములు సూచక్రియలు జరిగించినటువంటి దేవుణ్ణి కొంతమంది పరిశీలు శాస్త్రులు దేవుణ్ణి నమ్మనటువంటి వారు ఈయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి దయ్యము పట్టినవాడు అని అన్నారు. అంతేకాదు ప్రియా సహోదరి సహోదరులారా, యెరూషలేములో దేవునికి ఘనత తెచ్చులాగన ఒక్కరు కూడా లేనటువంటి యెరూషలేములో చాలామంది ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి దేవుడు శిలువ వేయబడక ముందు పునరుద్ధాన దినము ఒకటి వచ్చింది. ఆ పునరుద్ధాన దినమున ఎక్కడైతే ఆయనను అవమానించారో, ఎక్కడైతే ఆయనను మాటల చేత అనేకులు దయ్యం పట్టిన వారు వారి దగ్గరికి యేసుక్రీస్తు రానయ్యున్నటువంటి సమయంలో అక్కడ చాలామంది దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా చాలామంది ఉన్నారంట. చూడండి, ఒకప్పుడు ఆయనను దూషించిన వారు, ఆయనను మాట్లాడినటువంటి వారు దేవుని తెలుసుకున్నటువంటి వారిగా ఉండి యేసు ప్రభు యెరూషలేముకు వస్తున్నాడని తెలుసుకొని జనాంగమంతయు దేవునికి స్తుతులు అర్పించినటువంటి వారిగా ఉన్నారంట. అయితే దేవుని లేఖనము నెరవేర్చుటకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వస్తున్నాడని జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ప్రభువైనటువంటి దేవుని గురించి ప్రవక్త రచించి ఉన్నాడు. సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ లేఖనాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు గురించి యెరూషలేముకు వస్తున్నటువంటి దేవునిగా ఆ యేసును గుర్తించాడంట. చాలామంది ప్రజలు గుర్తించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అక్కడ యేసు ప్రభు గాడిద మీద వస్తూ ఉంటే జకరియా ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు, గాడిద పిల్లను ఎక్కి వస్తాడు, ఆయన వచ్చుచుండగా సియోను కుమార్తెలందరూ సంతోషించి గంతులు వేస్తారని లేఖనం అక్కడ సెలవిచ్చింది. అయితే ఈనాడు ప్రియా దేవుని సంగమా చాలామంది గుర్తింపు కలిగినటువంటి వారు ఎలా వస్తారంటే
కొంతమంది గుర్తించాలంటే ఎలా గుర్తిస్తారంటే గుర్రం మీద వస్తే గుర్తిస్తారు, అంటే ఈయన గొప్పవాడు అని చాలామంది లోకం అనుకుంటుంది. కానీ యేసు ప్రభు ఒక గాడిద మీద రావడం అనేది చాలా ఆశ్చర్యకరం. చాలామంది మంచిని కోరుకుంటారు, రథాలను కోరుకుంటారు, గుర్రాలను కోరుకుంటారు. అలాంటి కోరుకొని ఎలా ఉత్సాహంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడైనటువంటి ప్రభు యేసు తండ్రి, మన దేవుడైనటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ఆయన గాడిద మీద రావడానికి కారణం చాలా ఆశ్చర్యం. ఈ గాడిద మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభువుకు కావలసిన గాడిద, ప్రభువుకు కావలసిన గాడిద, కట్టబడినటువంటి గాడిద. చూడండి, ప్రభువుకు కావలసినటువంటి గాడిద కట్టబడినటువంటి గాడిదను కోరుకున్నాడంట. ఈ మాటలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1-3 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండని ఎవడైనను మీతో ఏమైనను అనినా ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. దేవుడు ఇక్కడ యేసు ప్రభు గురించి మత్తయి, లూకా, యోహాను ఈ సువార్తలలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వస్తాడని ప్రస్తావించినటువంటి వారిగా భక్తులు ఉన్నారు. అయితే ప్రియా దేవుని సంగమా, యెరూషలేమునకు యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు అక్కడ శిష్యులను చూసి చెప్తూ ఉన్నాడు, ఇదిగో బెత్ఫగేకు మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లయు ఉంటుంది, అక్కడ మీరు ఆ కట్టబడినటువంటి గాడిదను విప్పండి. ఎవరైనా కానీ ఆ యజమానుడు ఉంటాడు కదా, ఆ యజమానురాలు ఉంటారు కదా, వారు ఎందుకు మా యొక్క గాడిద విప్పుతున్నారు అంటే ఈ గాడిద ప్రభువుకు కావలసింది అని చెప్పండి. ఇప్పుడు కట్టబడినటువంటి గాడిదను విప్పినటువంటి గాడిదను ఎవరైనా కానీ అడిగితే ఆ కట్లతో ఉండబడినటువంటి గాడిదను సరిచేయగలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు చేస్తూ ఉంటే ఆ సరిచేయబడినటువంటి ఆ వ్యక్తిని గురించి ఎవరైనా కానీ అనేకులు అంటే ఇది ప్రభువు కోరుకున్నాడు, ఈ కట్టబడినటువంటి గాడిదను ప్రభువు కోరుకున్నాడని చెప్పమని అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఈ ప్రభువుకు కావలసినటువంటి గాడిద ఎవరు? ప్రభువుకు కావలసినటువంటి గాడిదను ఎవరు కోరుకున్నారు? ప్రభువు ఎందుకు కోరుకున్నాడో మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉంది, ఆ గాడిద ప్రభువు కోరుకోవటానికి కారణం కట్టబడినటువంటి గాడిద ఎవరో తెలుసా? లోకంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వ్యక్తిని ప్రభు కోరుకుంటున్నాడంటే, ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడంటే ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి. అక్కడ కట్టబడినటువంటి గాడిద తీసుకొచ్చినప్పుడు ఈ గాడిదను అనేకులు ఏం చేస్తారంటే చాలా దాన్ని ఘనమైనటువంటి గాడిదగా ఎంచుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ ఘనమైనటువంటి గాడిదను వారు ఎంచుకోవడానికి కారణం అక్కడ గాడిద మీద ఉన్నది పరిశుద్ధుడు. హల్లెలూయా. అక్కడ ఉండబడినటువంటి వాడు నీతిపరుడు, ఆయన రక్షణకర్త. ఆ రక్షణకర్తను ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో, ఎవరైతే సొంత రక్షణ వారికి విలువ పెరుగుతుంది. చూడండి, యేసు ప్రభు ఆ గాడిద మీద ఉన్నంత వరకు ఆ గాడిదకు విలువ పెరిగింది.
చూడండి, మరుసటి రోజు ఆ గాడిదను చూశారంట. ఆ మరుసటి రోజు ఆ గాడిదను చూస్తే ఆ గాడిద ఎలా ఉందంటే దాన్ని అసహించుకున్నారంట. ఎందుకంటే అక్కడ ఆ గాడిద మీద యేసు లేడు. ఆ గాడిదను గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కట్టబడినటువంటి గాడిదను నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక విలువైనటువంటి పాత్రగా మనల్ని వెన్నుకున్నాడు. దేవుని సంగమా, నిన్ను నన్ను అలా వెన్నుకున్నాడు కనుకనే విలువైనటువంటి పాత్రలుగా మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ప్రభువు కావలసినటువంటి గాడిద చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ప్రభువు యొక్క పరిచారము కొరకు గాడిదను వెన్నుకుంటే ఆ గాడిద ప్రభువుకు చూపించినటువంటి మార్గాన్ని తీసుకెళ్ళిందంట. ప్రభువు ఏదైతే చెప్పాడో అది చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ గాడిదకు ఏదైతే తలంచి ఉన్నాడో అది ఆ నెరవేర్చేటటువంటి గాడిదగా ఉందంట. ఈనాడు ఆ గాడిదను మనలో పోల్చుకుందాం. మనము దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్ళేటటువంటి వారిగా మనం ఉన్నామో లేమో మనం పరీక్షించుకునేటటువంటి వారిగా మనం ఉందాం. ఈ కట్టబడినటువంటి గాడిదను ప్రభువు కోరాడు గనక మనకు ఆయన కోరినటువంటి విధముగా మనము జీవించేటటువంటి వారిగా ఉన్నామో లేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆది కాండంలో మనం చూస్తే అక్కడ దేవుడైనటువంటి ప్రభువు అక్కడ ఒక గాడిదను కోరి ఉన్నాడంట. ఆ గాడిదను కోరుకుంటే ఆ గాడిద చేసినటువంటి పని అది పూర్తిగా చేసినట్లుగా దేవునికి మహిమ తెచ్చులాగున అక్కడ గాడిద చేసిందని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆది కాండము 22వ అధ్యాయము 3వ వచనం. తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును ఎంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ ఈ గాడిద పేరేందో తెలుసా? ఉపయోగపడిన గాడిద. హల్లెలూయా. ఈ మాటలు అబ్రహాముకు దేవుడు ఒక మాట సెలవిచ్చినాడు. దేవుని యొక్క మాటలు, వాగ్దానాలు నెరవేర్చడానికి అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి పనేదో తెలుసా? నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, నాకు అర్పణగా నీవు ఇవ్వమని అడిగాడు. అడిగిన తర్వాత తన సామాగ్రి అంతా తీసుకెళ్ళడానికి, దేవుని యొక్క బలిని ధారాళమైనటువంటి మనసుతో ఆయన అర్పించడానికి ఒక గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, కట్టెలు పేర్చాడు, దానిపైన కట్టాడు. ఆ గాడిద అటు ఇటు వెళ్ళలేదండి. అది అటు ఇటు వెళ్లకుండా దేవుని యొక్క పరిచారం కొరకు ఉపయోగపడింది. ఆ గాడిదను దేవుడు ఎప్పుడైతే వెన్నుకున్నాడో ఉపయోగపడినటువంటి గాడిదగా అది ముందుకు సాగింది. చూడండి, ఆ గాడిద ఉపయోగపడడానికి కారణం దేవుడు నిర్ణయించాడు. అక్కడ దేవుడు ఏం నిర్ణయించాడంటే, మోరియు పర్వతానికి వెళ్ళు, అక్కడ నీ కుమారుణ్ణి అర్పణగా నాకు అర్పించమన్నాడు. తాను చేసినటువంటి పని, ఈ వాగ్దానం అనేది ఆయన నెరవేర్చడానికి కారణం, ఒకవేళ గాడిదకు ఆ కట్టెలు పేర్చారండి. ఆ కట్టెలు పెరిగి కట్టెలు అక్కడ దేవుని స్థితించడానికి, దహన బలి అర్పించడానికి, ప్రార్థన చేయడానికి, ఆ కార్యం జరగడానికి ఉపయోగపడిందా లేదా? దేవుడు నిన్ను నన్ను అనేకమైనటువంటి విషయాల్లో మనం వాడుకోవాలని ప్రభువు చూస్తే దేవునికి ఉపయోగపడేటటువంటి వారిగా మనం ఉన్నాం. దేవుని యొక్క పరిచర్యలో ఉపయోగపడేటటువంటి వారిగా మనం ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నిన్ను గాడిదగా ఉన్నప్పుడు వ్యక్తి అయినటువంటి నిన్ను నన్ను ఆయన పరిచర్య కొరకు ఉపయోగించాలని విలువైనటువంటి ఎలా ఉపయోగపడేటటువంటి వారిగా మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక పాత్ర వెనుకున్న దేవునికి మహిమ తెచ్చున్న ముందుకు
వెళ్ళేటటువంటి వారిగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి. గొర్రె మందలంట దేవుని పరిచయంలో ఉపయోగపడాలని చెప్పి వాటిని వినుకుంటే ఆ మందులన్నీ ప్రయోజనకరమైనటువంటి వాటిగా ఒక మాట చూడండి, దేవుని 60వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారే మనం నీ కొరకు గొర్రె మందలన్నీ చూడండి. నెబాయోతు నీ పరిచర్యకు ఉపయోగకరం లాభం. చూడండి, నెబాయోతు పొట్టేళ్ళంట దేవుని పరిచర్యకు ప్రయోజనకరంగా ఉన్నాయంట. లేనటువంటి జంతువులు దేవుడు ఏదైతే ప్రయోజనకరమైనటువంటి మాటలు చెప్తాయో నెరవేర్చేంత వరకు అవి ముందుకు వెళ్తూ ఉన్నాయంట. సహకారిగా ముందుకు వెళ్ళాలి. పౌలుతో ఒక వ్యక్తి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి అని చెప్పి పౌలే సాక్షిగా ముందుకు మనము ప్రయోజనకరమైనటువంటి బిడ్డలు, మనము సాక్షిగా ఆయన బిడ్డగా ఉపయోగపడేటటువంటి వారిగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకున్న దేవుని సంఘము దైవజనుడితో పరిచర్యలో మనము ముందుకు వెళ్ళాలి. మనము ఒక పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. అంతేకాదు సహోదరులతో కలిసి మనము ఒక పరిచర్యలో ముందుకు వెళుతూ దేవుని మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏదైతే అబ్రహాము దేవుని కొరకు ఆయన యొక్క పరిచర్య కొరకు మనం ఉపయోగపడేటటువంటి వారిగా ఉండాలి. దేవుని స్తుతించేటటువంటి వారిగా ఉంటే వారితో కలిసి స్తుతించేటటువంటి వారిగా మనము గురించి చెప్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి రాసిన 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ వచనంలో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మాకు వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచార నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఉన్నాడు. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలు చూస్తే అతడు నాకు ప్రయోజనకరమైనటువంటి మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఒక లోకం మాత్రమే నా యొద్ద ఉన్నాడు. కానీ మార్కును పెట్టుకొని ఒకరికొకరు సహోదరులుగా ఎలా వెళ్ళాలంటే పరిచర్యలో మనం ఉపయోగకరమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఉపయోగకరమైనటువంటి ఉన్నట్లయితే దేవుడు మహిమలాగా మనం ఉంటాం. దేవుడు ఉపయోగపడినటువంటి దేవుడు అబ్రహాము దేవుడిచ్చినటువంటి మాటను నెరవేర్చేటటువంటి వ్యక్తులుగా ఉన్నాడు. పరిచర్యలో కూడా, దేవుని యొక్క వాక్యములో కూడా, అంతేకాదు సువార్తలో కూడా, దేవుని యొక్క పాటల్లో కూడా ఒక పరిచారకుల వలె మనము కూడా దేవునితో ముందుకు సాగినటువంటి వారిగా మనం ఉంటే ఉపయోగపడినటువంటి వారిగా ఉంటాం. ఆయన పాత్ర నిన్ను వెన్నుకుంటున్నాడు. దేవుని సంగమా, చాలామంది దేవుని మహింపరచుట అంటే ఈనాడు మట్టలాదివారం అంటే మట్టలు తీసుకొచ్చి చూపించి మట్టలాదివారం అని లోక సంబంధమైనటువంటి ఆచారాలు చూపిస్తూ ఉంటాం. గాడిద అనేటటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు వెన్నుకున్నప్పుడు ఒక పరిచర్యలో ఉపయోగపడాలి.
ఎప్పుడైతే ఉపయోగపడినటువంటి వారిగా నీవు ముందుకు వెళ్తావో దేవునికి మహిమ తెచ్చులాగా నీవు ఉంటావు. చూడండి, మొదటిగా మనం చూసినటువంటి వారిగా మనం ఉంటే ఉపయోగపడినటువంటి గాడిద వలె మనము ముందుకు వెళ్ళాలి. ఇంకొక వ్యక్తి చెప్తాడు, చూడండి, పౌలు భక్తుడు ఇంకో మాట చెప్తాడు. చూసినట్లయితే ఫిలోమోను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఫిలోమోను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10-11లో చదవమ్మది. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడును ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. ఒకప్పుడు ఎలాంటి వాడంట ఒనేసిము? నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తి. పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడున్నాడంట పౌలు గారు? ఖైదీనైనటువంటి చెరసాల్లో ఉన్నాడు. ఖైదీ జైల్లో ఉన్నాడు పౌలు గారు. ఈ జైల్లో బంధకాల్లో ఉన్నప్పుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అక్కడ దేవుని సువార్త ప్రయోజనకరమైనటువంటి మాటలు చెప్తూ ఉంటే ఖైదీలలో అక్కడ ఒనేసిము అనేటటువంటి వ్యక్తి ఉన్నాడంట. అతడు చేసినటువంటి పని నిష్ప్రయోజనమైనటువంటి పని, పనికిరానటువంటి పని, దేవునికి నచ్చే విధముగా పాత్రగా వాడబడలేనటువంటి వ్యక్తిగా ఉండబడినటువంటి ఒనేసిమును అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు మాటలు విని ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడండి. ఈనాడు దేవుడు నీతో ఉండాలంటే, నీ మీద ఆయన ఉండాలంటే మనము ఆ గాడిద వలె మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని మాటలను మనము ఒక ఉపయోగకరమైనటువంటి వాటిగా ఉపయోగించుకోవాలి. వినినటువంటి మాటలు ఏం చేస్తామంటే వదిలేస్తాం. ఇక్కడ బందీ అయినటువంటి పౌలు గారు చెప్తున్నాడు, ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటున్నా. ప్రేమను బట్టి చెప్తూ ఉన్నాడు. సువార్త ఎంత ధారాళమైనటువంటి మాటలు చెప్పుకోవాలి. సువార్తలో మనం ఎంత పనికి వచ్చేటటువంటి మాటలు చెప్పుకోవాలి. ప్రేమ కలిగినటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అనేకములు మనము బోధించుకుంటూ మారు మనసుటువంటి మాటలు మనము ఉండాలి. గాడిద ప్రేమైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు వేడుకుంటున్నాడు. ఒక మంచిదాన్ని కోరుకుంటున్నాడు. నా కుమారుడు మంత్రములో ఉండబడినటువంటి పౌలు గారు అక్కడ ప్రకటిస్తూ ఒక ఆత్మీయ కుమారుడు ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే విన్నారో ఒనేసిము మారు మనసు కలిగినటువంటిగా ఉన్నాడు. ఆ ఒనేసిమును గురించి ఒనేసిము నిన్ను వేడుకొనుచున్నాను, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, దేవునికి కానీ ఆ నిష్ప్రయోజనమైనటువంటి మనసును ప్రయోజనమైనటువంటి మనసుగా మార్చగలిగినటువంటి వాడు. ఒక పని నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలు ఉన్నప్పుడు దేవుని మాటలు పెట్టి హృదయంలో భద్రపరుచుకున్నటువంటి మనం ఉంటే విలువైనటువంటి పాత్రలుగా వాడతాము. ఎప్పుడైతే ఉపయోగపడినటువంటి గాడిద వలె మనము ముందుకు సాగాలి. గొప్పగా దేవుడు చేస్తున్నాడు. ఒక మంచి మాటను చెప్తున్నాడు. అనుకుని నా బంధంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసమే నిన్ను వేడుకొనుచున్నాను. అతడు ప్రయోజనకరమైన దేవుడికి నీవు ఒక పనికిరానటువంటి గాడిదవే, కానీ దేవుడు నీకు గురించి చెప్పాలంటే దేవుడు నిన్ను
గాడిగా చూడాలి. దేవుని మాటలు మనము భద్రపరుచుకున్నటువంటి వారిగా ఉండాలి. నీకు నువ్వు నాకు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడని దేవుడు చెప్పుకోవాలి. అక్కడ యేసు కట్టినటువంటి గాడిదను తీసుకొచ్చి యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు. పనికి వచ్చేటువంటి గాడిదగా ఉంది, ముందు గాడిద ఉంది. నాడు దేవుని కట్టబడినటువంటి మన హృదయాన్ని దేవుడు విడిపిస్తున్నాడు. ఎలా తెలుసా? మారు మనసు కలిగినటువంటి మాటలు మనము భద్రపరుచుకున్నటువంటి అంటే దేవుడు మన మీద మన సంఖ్యాకాండము 24వ అధ్యాయము 32, 33. సరే, మార్కు సువార్త చదువుకొని, మనము సమయం లేదు కనుక మార్కు సువార్త చదువుకొని 22వ అధ్యాయము 32, 33 సంఖ్యాకాండంలో ఉంది. సంఖ్యాకాండం 22, 32, 33 వచనాలు. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవెలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. ఇశ్రాయేలులకు అధిపతి అయినటువంటి ఒక పరిచారకుడు ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, దైవజనుడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడు గొప్పగా దైవజనుడి ద్వారా వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు బిలాము అనేటటువంటి వ్యక్తి ఈ దైవజనుడు శపించాలంటే శపిస్తే అది శపించబడుతుంది, ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడుతుంది. ఆ వాక్కు దేవుడిచ్చాడు. దేవుని సంగమా, అలాంటి వ్యక్తి ఒకానొక దినాన దేవుణ్ణి విడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. గాడిద మీద వెళ్తూ ఉన్నాడంట ప్రయాణమై. బాలాకు అనేటటువంటి రాజు వచ్చి, నీకు అనేకమైనటువంటి ధనాన్ని అనుగ్రహిస్తాను, షార్ట్కట్లు చెప్తూ ఉన్నాను, అనేకమైనటువంటి ధనాన్ని ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను, ఇదిగో నాకు ఇష్టం లేనటువంటి ప్రజలను నీవు శపించాలి, నువ్వు శపించాలని చెప్పి ఆ బాలాకు రాజు చెప్పినప్పుడు రెండోసారి ధనాన్ని చూపించినప్పుడు బిలాము అనేటటువంటి అంటాడు, గాడిద మీద శపించడానికి ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు యెహోవా దూత అనగా దేవుని పరిశుద్ధుడైనటువంటి యేసు అక్కడ ఉంటే ఆ మత తప్పిపోయేటువంటి బిలామును గాడిద పక్కకు ఇది మంచి మార్గం, ఇది పక్కకు మంచి రొట్టు కదని చెప్పి గాడిద పక్కకు వెళ్తుంటే వెనుకోలేదు చెప్పి ఏం చేసినటువంటి మనం బిలాము కొట్టినటువంటి మార్గమున వెళ్ళేటటువంటి
అంటే ఊరి వేసి మాట్లాడి వెళ్ళాడు బిలాము. కానీ దేవుడు తీసుకున్నటువంటి గాడిద, ఆ గాడిద చెప్తుంది చూడండి, యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఆ గాడిదను చూసి ఈ నిన్ను తన ప్రాణం రక్షించి ఉందని చెప్పి అందుకు బిలాము నేను పాపము చేసి ఒక గాడిద ద్వారా ఒక మంచి పాపాన్ని చేస్తున్నాడు. ఏదైతే దేవుని మాట వినగలిగినటువంటి గాడిద అది ఉందో, దేవుని మాటని ఎంచుకున్నటువంటి గాడిద ఉందో, ఆ మరణం ఈ వ్యక్తి గాడిద విన్నప్పుడు నేను దేవుని మాట విన్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను అని తెలుసుకొని మరణం తలుచుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. చూడండి, దేవుని మాట వినంటే మరణానికి అవుతాం. వారిగా మనం ఉన్నప్పుడు ఆ ఊరిని తప్పించగలిగినటువంటి వాడు నన్ను గమనించబడి ప్రియ దేవుని బిడ్డలుగా దేవుని మాటని నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. మనము దేవుని మాటను చెప్పేటటువంటి వారిగా మనం ఉన్నట్లయితే, ఆ మార్గంలో మనం నడిచినటువంటి వారిగా మనం ఉంటే దేవుడు మన యొక్క ఉడిని తప్పించగలడని లేఖనం తెలుస్తుంది. ఆ పిల్లము బాగా మాటలు విని చేస్తాను, నేను గొప్ప చేస్తాను అని చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారిగా మనం ఉంటే దేవుని మాటని మనం చివరిగా వచ్చిన ఎలాంటి గాడిగా వారిగా మనం ఉన్నామో ఒకసారి రెండోది ఊరేగించాలన్నా నువ్వు జయదములోకి తీసుకెళ్ళాలన్నా దేవుడు ఊరేగించడానికి కారకులు అయ్యారంట. చూడండి, 7 నుంచి 11 వచనాల్లో మనం ధ్యానం చేస్తుంటే వచ్చి తమ బట్టలు దానిపై అనేకులు తమ బట్టలను దారి పొడుగునా కొందరు కొమ్మలను పరిచి మరియు ముందు వెళ్ళుచిన వారు వచ్చుతున్నవారు వచ్చుచున్న మన సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించండి. అనేకులు దేవుని గుర్తించినటువంటి వారు ఉన్నవారు తన మీద ఏవైతే ఉన్నాయో బట్టలు పరిచారట, దేవుని ఊరేగించినటువంటి వారిగా ఉన్నారట. చూడండి, గాడిద ఎలా ఉపయోగపడిందో చూడండి, ఊరేగించుటకు ఉపయోగపడింది, దేవుని మహింపరచుటకు ఉపయోగపడింది. ఉన్నటువంటి అక్కడ మార్గం ఏ చూస్తుంటే ఆ బట్టగా కొన్ని ఉంటాయంటే బట్టలు పరిచిన పక్కకి
వంటి ఈ మాట దేవుడు నీకు ఒక పట్ట పరిచి ఉన్నాడు. వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనం తీసుకొచ్చినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు నేను దేవుని మాటలను భద్రపరుచుకునేటటువంటి వారిగా, దేవుని ఊరేగించేటటువంటి వారిగా ఉండాలి. మనం ఎలా చూస్తున్నామో ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభువు రాగానే పట్టినవాడు వచ్చాడు. దయ్యం పట్టినవాడని చివరి పురోధాన ఎలా గుర్తించారు? రక్షణకర్తైనటువంటి దేవుడు వస్తున్నాడని ఆ లేఖనాన్ని గమనించారు. ఆ లేఖనం ఎప్పుడైతే ఉన్నారో అద్భుతాలను బట్టి యేసు వస్తూ ఉండగా యేసుకు జయము, జయము, హోసన్నా జయము నాడు వచ్చినటువంటి మీరు దేవునికి ఒకసారి జయము అని స్తుతించగలిగినటువంటి వారిగా మనం ఉన్నాం. మొదటిగా ఉపయోగపడినటువంటి గాడిగా ఉండాలి, తప్పించబడినటువంటి గాడిగా ఉండాలి, ఊరేగినటువంటి గాడిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో గాడిగా ఉంటామో ఇప్పుడు మనం గాలి తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టి ఊరేగిస్తే దేవుడు మహిమ పొందడు. నీవు ఈత మండలు తెచ్చుకొని ఖర్జూర మండలు తెచ్చుకొని నిన్ను నన్ను కొడితే దేవుడు మహిమ పొందడు. గాడిదగా నిన్ను వెన్నుకున్నాడు గనుక, కంచెర గాడిదగా మనము అడవిలో తిరక్క దేవునికి పనికొచ్చేటటువంటి గాడిదగా మనం ఉంటే దేవుడు మహిమ పొందుతాడు. ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటను ముగిసిన దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు కన్నయ్య ప్రార్థనలో నడిపిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, చిన్న ప్రార్థన, వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన, ఆరాధన క్రమంలోకి వెళ్దాం. సహోదరుడు ప్రార్థన చేయొచ్చుండగా మనందరం కలిసి ప్రార్థనలో ఉందాం.